డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటాం. చాలామందిలో ఈ డయాబెటీస్ ఉందని అసలు తెలుసుకోరు. వారిలో లక్షణాలు కనిపిస్తున్నా కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోరు. తద్వారా దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లేకపోవడం ద్వారా శరీర అవయవాలు పాడైపోతాయి. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అంటాం కదా, డయాబెటీస్. లక్షణాలు కనిపించిన వెంటనే బరువు తగ్గిపోవడం, ఎక్కువ యూరినేషన్కి వెళ్ళడం, ఎక్కువ దప్పికవడం, నీరసం నిస్సత్తుగా అనిపించటం, చికాగ్గా అనిపించటం, వెంటనే ఆకలి అవడం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అయితే డయాబెటీస్ ఇప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలకు ఈ డయాబెటీస్కి రాజధానిగా మారిపోయింది. వరల్డ్ క్యాపిటల్ అవుతుంది ఇది. భారతదేశంలో దాదాపు 101 మిలియన్స్ జనాభా డయాబెటీస్తో బాధపడుతుంటే 136 మిలియన్స్ జనాభా ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. ఇప్పుడు నేను మీకు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో చెప్తాను. అంటే డయాబెటీస్కి ముందు స్థాయి అన్నమాట, డయాబెటీస్కి ముందు స్థితి. అయితే ఈ లక్షణాలు అసలు మనకు కనిపించవు. నియమిత పరీక్షల ద్వారా లేదా తరచుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని మనం కనుక్కొని ప్రీ డయాబెటీస్లోనే మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్లోకి రాకుండా కొంత మట్టుకు నివారించవచ్చు, లేదా డయాబెటీస్లోకి మనం ప్రవేశించకుండా వాయిదా వేయచ్చు. ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ప్రీ డయాబెటీస్లోనే అనగా ఇంకా డయాబెటీస్ ఉంది అని ఆ షుగర్ స్థాయిల వల్ల మనం నిర్ధారణకు రాలేం. ప్రీ డయాబెటీస్లోనే రక్త పరీక్షల ద్వారా, అంటే క్రమంగా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా అన్నమాట, రక్త స్థాయిలు ఎంత ఉన్నాయో దానిని బట్టి వీరికి షుగర్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలుసుకున్నప్పుడు ప్రీ డయాబెటీస్లోనే జాగ్రత్తలు తీసుకుంటే, డాక్టర్ సూచనలు తీసుకుంటే ఖచ్చితంగా మనం డయాబెటీస్ని అందులో ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు, లేదా వాయిదా వేయచ్చు. ఇప్పుడు మనం ప్రీ డయాబెటీస్ని మనం ఎలా లెక్కించాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు అనగా షుగర్కు ముందు స్థితి వచ్చినప్పుడు షుగర్లోకి రాకుండా అనగా డయాబెటీస్లోకి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉండడం, అంటే ఇంకా పూర్తి స్థాయిలో వీరు షుగర్ వ్యాధిగ్రస్తులుగా లెక్కించబడరు అన్నమాట. అంటే టైప్ 2 డయాబెటీస్ పరిగణించే స్థాయిలో చక్కెర స్థాయిలో లేకపోవడం ద్వారా దాన్ని డయాబెటీస్ కన్నా ముందు స్థాయి ప్రీ డయాబెటీస్ అంటామన్నమాట. ఈ దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీ డయాబెటీస్ని ఎలా లెక్కిస్తాం? రక్త పరీక్షల ద్వారా లెక్కిస్తాం. సాధారణ రక్తంలో రక్త స్థాయిలు ఫాస్టింగ్లో ఉదయకాలం ఏం తినకముందు రక్త పరీక్షలు చేసినప్పుడు 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ లోపు ఉందనుకుందాం. దాన్ని ఏమంటారంటే సాధారణమైన స్థాయి, అంటే షుగర్ లేకపోవడం, డయాబెటీస్ లేకపోవడం. ఒకవేళ రక్త పరీక్ష చేయించినప్పుడు 100 నుండి 125 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉందనుకుందాం, దాన్నే ప్రీ డయాబెటీస్ అని ఇంకా వీళ్ళకి డయాబెటీస్లోకి ప్రవేశిస్తారు. రక్త పరీక్ష చేయించినప్పుడు 126 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉందనుకుందాం, దాన్ని షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉంటే డయాబెటీస్ లేనట్టు. 100 నుండి 125 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉంటే షుగర్ కన్నా ముందు స్థితి, దాన్ని ప్రీ డయాబెటిక్ అంటాం.
126 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. దీనిని నిర్ధారించడానికి HbA1c పరీక్ష చేస్తారు. దీని గురించి మీరు వినే ఉంటారు. క్యాలిక్యులేటెడ్ ద పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ కోటెడ్ విత్ షుగర్. 2 నెలలు 3 నెలలు రక్తంలో షుగర్ యొక్క నిల్వలు స్థాయి ఎంతుంది అని లెక్కించే పరీక్ష అన్నమాట ఇది. గ్లైకోలేటెడ్ హిమోగ్లోబిన్ టు మెజర్ ద యావరేజ్ షుగర్ లెవెల్స్ ఓవర్ 2 or 3 months. 2-3 నెలలు మన రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉన్నాయి అని లెక్కిస్తారు. వీటిని లెక్కించినప్పుడు 5.7% ఉందనుకుందాం. ఇది సాధారణమైన స్థాయి. 5.7 to 6.4 ప్రీ డయాబెటిక్. 6.5 దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నట్టు అన్నమాట. కాబట్టి ఈ విలువలు తెలుసుకోవాలి. ఈ విలువలు మనం తెలుసుకోగలిగితే మనం ఏ స్థితిలో ఉన్నాము లేదా డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నాము అని అర్థమవుతుంది. కాబట్టి షుగర్ లేదు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాం, డయాబెటీస్ వచ్చింది. షుగర్ లేదు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. దీనిలో HbA1c గ్లైకోలేటెడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 5.7% ఉంటుంది అన్నమాట. ప్రీ డయాబెటిక్ 100 to 125 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. దీన్ని ప్రీ డయాబెటిక్ అంటాం. HbA1c వాల్యూస్ 5.7 to 6.4%. ఇక డయాబెటీస్ వచ్చింది అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయి? 126 అబవ్. HbA1c వాల్యూ 6.5 దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ అన్నమాట. ఇప్పుడు మనం పరీక్షలు చేయించుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు లెక్కించడం ద్వారా మనకు షుగరు డయాబెటీస్ ఉందా లేదా, వచ్చే ప్రమాదం ఉందా, వచ్చిందా, ఇది తెలుసుకోగలిగితే మనం షుగర్ వల్ల శరీరానికి వచ్చే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. జీవనశైలిని ప్రత్యేకించి ఈ ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకునే ఆహారంలో మార్పులు, శ్రద్ధ కలిగి తీసుకునే ఆహారం ఎడల జీవనశైలిని మార్చుకోవడం, వాకింగ్, కొన్ని వ్యాయామాలు, తగిన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం, ప్రత్యేకంగా శరీర బరువును తగ్గించుకోవడం, ఇవి చేయగలిగితే ప్రీ డయాబెటీస్లో నుండి డయాబెటీస్లోకి రాకుండా. ఇప్పుడు మనం ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్కి ముందు స్థాయి. ఇంకా వీరు వెంటనే చక్కెర స్థాయిలు పెరిగిపోయి టైప్ 2 డయాబెటీస్ రోగులు అవుతారు. అయితే ఇప్పుడు చాలామందిలో ఉన్న అనుమానం ఏంటంటే, మేము ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాం, మాకు డయాబెటీస్ వస్తుందా? ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డయాబెటీస్లోకి వెళ్తారా? వెళ్లకుండా ఉండడానికి ఏదైనా చేయొచ్చా? ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు డయాబెటీస్ రాకుండా నిరోధించవచ్చా అన్న ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఇప్పుడు నేను ఆ ప్రశ్నలకు వివరణిస్తాను. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, మేము ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నాం, మాకు ఖచ్చితంగా ఇంకా డయాబెటీస్ త్వరలో వచ్చేస్తుంది అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నవాళ్ళు డయాబెటీస్లో రాకుండా నిరోధించవచ్చు, లేదా డయాబెటీస్ 2లోకి రాకుండా ఈ టైంని, ఈ కాలాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.
ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యపు అలవాట్లు మార్చుకోవడం, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ తీసేయడం, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆహారంగా తీసుకోవడం, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరించడానికి తీసుకునే ఆహారం ఎంతగానో ఉపకరిస్తుంది. అధిక బరువుతో ఉన్నవారు, ప్రత్యేకంగా బొడ్డు చుట్టూ, నడుం చుట్టూ ఎక్కువగా ఫ్యాట్ ఉన్నవాళ్ళు శరీర బరువును తగ్గించుకోగలిగితే ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు డయాబెటీస్లో రాకుండా దాదాపు 50% నిరోధించవచ్చు. పరిశోధనలో తేలే. ప్రీ డయాబెటీస్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే రొటీన్ బ్లడ్ చెకప్స్ ద్వారా తెలుస్తుంది. ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి అన్ని లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో ఉన్న క్లోమము అంటారు, ప్యాంక్రియాస్. ఈ క్లోమములో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ రక్తం యొక్క స్థాయిల్ని క్రమబద్ధీకరించి ఎంత మట్టుకుండాలో అంత మట్టుకుండడానికి చొరవ తీసుకుంటుంది. ఒక వ్యక్తి అధిక బరువులో ఉన్నప్పుడు పొట్ట చుట్టూ కురువు చేరినప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్ని నియంత్రించడంలో ఇన్సులిన్కి చాలా కష్టంగా మారుతుంది. ఎక్కువ ఫ్యాట్ ఉండడం ద్వారా తీసుకునే ఆహారం చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, వాటిని నియంత్రించడానికి క్లోమము స్రవించే ఇన్సులిన్కి కష్టతరంగా మారుతుంది. ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. దీనిని నియంత్రించడానికి శరీరం ఎక్కువ స్థాయిలో ఇన్సులిన్ను విడుదల చేయాల్సి వస్తుంది. అయితే అది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అందుకే చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. అధిక బరువు, నడుం చుట్టూ కురువు ఎంత ప్రమాదమో అర్థమైంది కదా. ఇన్సులిన్ పనిచేయడం తగ్గిపోతూ ఇన్సులిన్ మందగతిన పనిచేస్తుంది. అందుకే చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అధిక బరువుతో ఎవరైతే ఉన్నారో వారికి డయాబెటీస్ రావడానికి కారణం ఇదే. అందుకే అధిక బరువు ఉన్నవారు వెంటనే బరువు తగ్గించుకోవడం, బరువు తగ్గడానికి చర్యలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తీసుకునే ఆహారం ఎడల శ్రద్ధ వహించడం, చురుగ్గా ఉండడం, సమయపాలన పాటించటం, జీవనశైలిని మార్చుకోవడం, శరీరం మెదడు మీద ఉన్న అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రీ డయాబెటీస్ల నుండి డయాబెటీస్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బరువును తగ్గించుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. నిపుణులు చెప్పే ఒక సలహా ఏంటంటే శరీర బరువులో 10% ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వారు శరీర బరువులో డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ సలహాతో వారున్న బరువులో 10% తగ్గించుకుంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటీస్లోకి రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి 2011లో ప్రొఫెసర్ రాయ్ టేలర్ ఒక పరిశోధన చేసి టైప్ 2 డయాబెటీస్ విషయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు 10% బరువును తగ్గించుకుంటే డయాబెటీస్లోకి రాకుండా నిరోధించవచ్చు. కాబట్టి మీ బరువు ఎంతో చూడండి. ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే 10% బరువు తగ్గించుకోండి. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ రెయిన్బో కలర్స్, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూడండి. ఫైబర్ ఎక్కువ తీసుకోండి. భోజన విషయంలో సమయపాలన ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా మన తీసుకున్న ఆహారంలో ఒకేసారి చక్కెర స్థాయిలు పెరగకుండా ఈ ఫైబర్ నియంత్రిస్తుంది. కాబట్టి అవగాహన తెచ్చుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. రక్త పరీక్షల ద్వారా ఒకవేళ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన సూచనలు పాటిస్తూ బరువు తగ్గడం,
బెల్లీ ఫ్యాట్ని కరిగించటం, తీసుకునే ఆహారం వేళ శ్రద్ధ వహించటం, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, శరీరంలో రక్తాన్ని అకస్మాత్తుగా పెంచే ప్రతి ఆహార పదార్థానికి దూరంగా ఉండడం, బయట ఆహారం తినకపోవడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవి చేయగలిగితే ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి డయాబెటిస్లోకి రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదా ప్రీ డయాబెటిస్లో ఉన్నవాళ్ళు వెంటనే డయాబెటిస్లోకి రాకుండా చాలా కాలం వాయిదా వేయడానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.